ముందుగా ముఖ్య అంశాలు. పుంగనూరులో ఘనంగా ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలు. జర్నలిస్టులపై దాడులు అమానుషం. మాఘమాసం పూజలు అందుకున్న పరమేశ్వరుడు. ప్రైవేటు పాఠశాలల్లో ఉచిత సీట్లకు అడ్మిషన్లు. ఎంఈఓ చంద్రశేఖర్ రెడ్డి. వార్తలను వివరాలు. స్పందనలో వచ్చే సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిఆర్ఓ పుల్లయ్య పేర్కొన్నారు. ప్రతి సోమవారం ఉదయం జిల్లా కలెక్టరేట్ లో స్పందన హాల్ నందు నిర్వహించే స్పందన కార్యక్రమంలో డిఆర్ఓ పుల్లయ్య, నీటి యాజమాన్య సంస్థ పథక సంచాలకులు రాజశేఖర్, జడ్పీ సీఈఓ ప్రభాకర్ రెడ్డిలతో కలిసి జిల్లాలోని నలుమూలల నుంచి వివిధ రకాల సమస్యలతో వచ్చిన అర్జీదారుల నుండి అర్జీలను స్వీకరించారు. మొత్తం 182 అర్జీలు. ఇందులో శాఖల వారీగా అర్జీల వివరాలు. రెవెన్యూ శాఖకు సంబంధించి 157, సిఈఓ జడ్పీ 1, విద్యాశాఖ 1, పోలీసు శాఖ 2, జిల్లా పంచాయతీ 1, డిఆర్డీఏ 2, సివిల్ సప్లై 2, స్కిల్ డెవలప్మెంట్ 1, సర్వే ల్యాండ్ రికార్డ్స్ 1, ఇండస్ట్రీస్ 1, సోషల్ వెల్ఫేర్ 1, ఎస్సీ పంచాయతీరాజ్ 1, హౌసింగ్ శాఖ 1, ఇతరులు 10. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారులు తమ సమస్యల అర్జీలను జిల్లా డిఆర్ఓ పుల్లయ్య, నీటి యాజమాన్య సంస్థ పథక సంచాలకులు రాజశేఖర్, జడ్పీ సీఈఓ ప్రభాకర్ రెడ్డిలతో కలిసి అర్జీలు స్వీకరించారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందన కార్యక్రమానికి అధిక ప్రాధాన్యతనిస్తూ ఉందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి స్పందన కార్యక్రమంలో వచ్చిన అర్జీల మీద తరచూ సమీక్షిస్తున్నారని, వివిధ శాఖల అధికారులకు వచ్చిన అర్జీల మీద సత్వరం చర్యలు గైకొని పరిష్కరించాల్సిందిగా సంబంధిత అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో వివిధ శాఖలకు సంబంధించిన జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. పాఠశాలల్లో ఉచితంగా సీట్ల అడ్మిషన్లు పొందే అవకాశాన్ని 2009 విద్యా హక్కు చట్టం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పించిందని పుంగనూరు మండల ఎంఈఓ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. సోమవారం స్థానిక ఎంఆర్సీ కార్యాలయంలో ఎంఈఓ2 రెడ్డెన్న శెట్టితో కలిసి ఆయన మాట్లాడుతూ 2023-24 విద్యా సంవత్సరానికి గాను ప్రైవేటు పాఠశాలల్లో 25% సీట్లకు అడ్మిషన్లు కేటాయించడం జరిగిందని, 1వ తరగతిలో చేర్చాలనుకునే తల్లిదండ్రులు సచివాలయంలో దరఖాస్తు చేసుకోవాలని, ఫిబ్రవరి 23 నుంచి అడ్మిషన్లకు రిజిస్ట్రేషన్ ప్రారంభమవుతుందని తెలిపారు. పుంగనూరు పట్టణ మరియు పరిసర గ్రామాల తల్లిదండ్రులకు మండల విద్యాశాఖ విజ్ఞప్తి. 2023-24 విద్యా సంవత్సరానికి గాను రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్ పాఠశాలల్లో 25% సీట్లను ఉచితంగా ఆర్టికల్ 12(1)(c) ప్రకారం విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం కేటాయించడం జరిగింది. ఈ విద్యా సంవత్సరంలో 1వ తరగతిలో ప్రైవేటు పాఠశాలలో చేర్చదలిసినటువంటి తల్లిదండ్రులు తమ సమీపంలో ఉన్నటువంటి సచివాలయం, వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ని కలిసి పూర్తి ఉచితంగా తమ అడ్మిషన్ను రిజిస్ట్రేషన్ చేయించుకొనవచ్చును. అదేవిధంగా ఈ నెల 23వ తేదీ నుంచి మార్చి 14వ తేదీ వరకు గడువు విధించడం జరిగింది. ఈలోపు ప్రైవేటు పాఠశాలలో చేర్పించదలిసినటువంటి ఆర్థికంగా వెనుకబడిన ఎస్సీ, ఎస్టీ లేదా వీకర్ బీసీ సెక్షన్స్ వీరికి ఉచితంగా సీట్లు కల్పించడం జరుగుతుంది. కాబట్టి అటువంటి తల్లిదండ్రులు రిజిస్ట్రేషన్లు తొందరగా చేయించుకోవాల్సిందిగా మండల విద్యాశాఖ తరఫున కోరుతున్నాం. భారత జాతి సగర్వంగా చెప్పుకునే ధీరుడు, యావత్ భారతం వీరత్వానికి ప్రతీకగా కొలుచుకునే ఛత్రపతి శివాజీ మహారాజ్ 394వ జయంతి వేడుకలను సోమవారం పుంగనూరులో ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని ఇందిరాగూడలో ఛత్రపతి శివాజీ చిత్రపటాన్ని ఏర్పాటు చేసి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా వీరత్వానికి ప్రతీకగా నిలిచిన శివాజీ పేరుపై అమ్మ అన్నదాన కమిటీ వారు పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. शिवाजी
शिवाजी वीर शिवाजी जय भवानी वीर शिवाजी जय भवानी वीर शिवाजी जय भवानी छत्रपति शिवाजी महाराज की जय बोलो छत्रपति शिवाजी महाराज की जय शिवाजी वीर शिवाजी जय भवानी 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 वीर शिवाजी छत्रपति शिवाजी महाराज के शिवाजी महाराज के महाराज के शिवाजी महाराज के త్రిమూర్తి రెడ్డి మాట్లాడుతూ ఛత్రపతి శివాజీ పేరు భారతదేశ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించబడిన గొప్ప పేరు అని అన్నారు. ఈ పేరు వింటేనే భారతవని పులకరించిపోతుందన్నారు. మొఘలుల దాడుల నుంచి హిందూ మతాన్ని రక్షించిన ఘనత ఆ మరాఠా యోధుడికే దక్కుతుందన్నారు. యుద్ధంలో గెలుపు తప్ప ఓటమి ఎరుగని యోధుడు అని కొనియాడారు. త్వరలోనే ఛత్రపతి శివాజీ విగ్రహం ఏర్పాటు చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో కుమార్, అమ్మ అన్నదాన కార్యక్రమం పులినాడు టీం సభ్యులు వెంకటేష్, హేమంత్ రాయల్, గిరిబాబు, భరత్, సాయి కిరణ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి జయంతి. ఆ జయంతిని పురస్కరించుకొని గత 15 వారాలుగా ఈ ముడప్ప క్రాస్ నందు అమ్మ అన్నదాన కమిటీ అని ఒక కమిటీని ఏర్పాటు చేసుకుని ఎంతో అద్భుతంగా ఇక్కడ అన్నార్థులు ఎవరైనా ధనిక పేద కులము మతము ప్రాంతము ఏదాన్ని కూడా పరిగణనలోకి తీసుకోకుండా ఎవరైనా సరే అన్నార్థులు ఇచ్చి ఇక్కడ అన్నప్రసాదాన్ని స్వీకరించేటువంటి ఏర్పాటుని ఈ అమ్మ అన్నదాన కమిటీ అనేవారు ఏర్పాటు చేశారు. జోబును చూడకుండా కడుపును చూసి అన్నం పెట్టేటువంటి మనస్తత్వం ఎవరికైనా ఉంది అంటే అది అమ్మకు మాత్రమే. ఆ అమ్మ పేరట ఈ అన్నదాన కార్యక్రమం జరుగుతోంది. ఈ కార్యక్రమానికి లక్ష్మీనారాయణ ఇది 3వసారి కూడా ఆయన ఈ అన్న ప్రసాదం పెట్టడానికి తన తోడ్పాటును అందించారు. అయితే ముఖ్యంగా ఈరోజు శివాజీ మహారాజ్ గారి జయంతి. ఈ భారతదేశాన్ని ఒక మొఘలాయి ఔరంగజేబ్ అనేటువంటి ఒక్కడు తన సొంత అన్నదమ్ముల్ని హతమార్చి తల్లిదండ్రుల్ని కూడా చెరసాలలో పెట్టి ఈ ఒక నీచపు పరిపాలనని సాగిస్తూ ఒక హింసాత్మకమైనటువంటి వాతావరణాన్ని ఈ దేశంలో సృష్టించి హైందవులుగా బతకాలంటే ఒక జిజియా పన్నుతోటి ఇలా పలు రకాల హింసలు ఎదుర్కొంటూ హైందవులు తమ సహజ గుణాన్ని కోల్పోయి బతుకుతున్నటువంటి సమయంలో జన్మించినటువంటి మహనీయుడే ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు. ఆయన ఈ హైందవ ధర్మ రక్షణార్థము ఈ దేశంలో నిరుత్సాహంగా తమ సహజ గుణాన్ని కోల్పోయి బతుకుతున్నటువంటి హైందవుల్లో చైతన్యాన్ని పెంపొందించడం కోసం 13 సంవత్సరాల వయసు నుండే ఎన్నో రకాలుగా పోరాటాలు చేసి ఈ హైందవ ధర్మము నిలదొక్కుకోవడానికి కృషి చేసినటువంటి మహనీయుడు ఛత్రపతి శివాజీ గారు. ఆయన జన్మదినం రోజు ఈరోజు 10 మందికి అన్నం పెట్టేటువంటి మహత్తర కార్యక్రమాన్ని అమ్మ అన్నదాన కమిటీ ద్వారా నిర్వహించడం జరిగింది. మళ్ళీ పుంగనూరు పుర ప్రజల్లో ఒక చిన్నపాటి అపోహ ఉంది. ఏమరా అంటే ఎంతో వైభవంగా వీళ్ళు నిర్వహిస్తుంటారు శివాజీ మహారాజ్ కార్యక్రమాన్ని. అయితే అది శివాజీ మహారాజు గారు పట్టాభిషక్తులైనటువంటి రోజుని హిందూ సామ్రాజ్య దినోత్సవంగా నిర్వహించుకోవడం అనేది జరుగుతూ ఉంది. శివాజీ మహారాజ్ గారి జయంతిని మాత్రము ఇండోర్ ప్రోగ్రామ్గా నిర్వహించుకుంటున్నాము. హిందూ సామ్రాజ్య దినోత్సవం అంటే శివాజీ మహారాజ్ గారు పట్టాభిషక్తులైనటువంటి రోజును మాత్రము ఎంతో వైభవంగా ఆ కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతుంది. అనంతపురం జిల్లా రాప్తాడులో ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ కృష్ణపై కొంతమంది అల్లరి మూకల దాడిని ఖండిస్తూ పొంగనూరులోని జర్నలిస్టులు, మీడియా యూనియన్లు నిరసన తెలిపారు. సోమవారం పట్టణంలోని స్థానిక ఎన్టీఆర్ కూడలి నుండి పాదయాత్రగా బయలుదేరి తహసీల్దార్ కార్యాలయానికి చేరుకుని డిప్యూటీ తహసీల్దార్కు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా సీనియర్ జర్నలిస్ట్ జనార్దన్ మాట్లాడుతూ జర్నలిస్టులకు భద్రత కరువైందన్నారు. కృష్ణపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేసి జైలుకు పంపాలని డిమాండ్ చేశారు.
నిన్న రాప్తాడులో ఆంధ్రజ్యోతి సీనియర్ ఫోటోగ్రాఫర్ కృష్ణ మీద జరిగినటువంటి దాడి, అఘాయిత్యం, దౌర్జన్యం, ఒక మారణ కాండం సృష్టించే పద్ధతిలో. అంటే పత్రికా స్వేచ్ఛ అంటే ఒకే పత్రిక ఉండాలా? పత్రికా స్వేచ్ఛ అంటే అన్ని పత్రికలు ఉండాలా? ఏ పత్రిక ఏ పార్టీకి సంబంధం లేకుండా ఉన్నా కూడా వాళ్ళు వార్తలు లిఖించగా రాస్తుంటారు. వాళ్ళ మీద గౌరవించాలా. విలేకరులు మేనేజ్మెంట్లో ఉంటే మేనేజ్మెంట్లో కూడా చేసుకో. నీకు దమ్ముంటే ఆంధ్రజ్యోతి మేనేజ్మెంట్ మీద డౌట్ చేసుకో. ధైర్యం అంటే విలేకరుల మీద కాదు. విలేకరులు అనే వాళ్ళు అక్కడ ఈరోజు రోజువారీ వార్తలు రాసుకుంటూ అలాగే పని ఉద్యోగం కోసము జీతం కోసం పనిచేసేటువంటి కార్యకర్తలు వాళ్ళు ఒకవేళ వర్కింగ్ జర్నలిస్ట్ లేదు, కలం కార్మికుల వాళ్ళు కలం కార్మికుల మీద హక్కు గౌరవించారు. నీకు దమ్ము అంటే మేనేజ్మెంట్ మీద చేసుకో. ఆ దమ్ము లేదు నీకు. విలేకరులు కనిపిస్తారు, విలేకరుల మీద దాడి చేస్తారు. వాళ్ళు చిత్త కొడతారా? పోలీసులు అడ్డు కొడితే పోలీసులు కూడా మీరు పని ఎక్కడ ఇబ్బంది పెట్టారు. కానీ ఒక గంట సేపు నరకేంద్ర భరించాడు కృష్ణ. ఈరోజు అతను ప్రాణాల్లో కూడా బయటపడినాడు. ఈరోజు వెంటనే ఈ ఘటన పైన యాక్షన్ తీసుకోవాలా, గుండాలందరినీ కూడా అరెస్ట్ చేయాలా, రాష్ట్రంలో పత్రికా స్వేచ్ఛ కాపాడాలా, మీడియాకి సపరేట్ కమిషన్ ఇవ్వాలా, ఈరోజు రాష్ట్రంలో సపరేట్ హక్కులు ఏమైనా కావాలా. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అనేది పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది. వన్ మ్యాన్ షో జరుగుతూ ఉంది రాష్ట్రంలో. దీనికి వ్యతిరేకంగా మనం పెద్ద ఎత్తున ఉద్యమించాలా, పత్రికా స్వేచ్ఛ కాపాడాల్సిందిగా, లేదంటే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. తిరుమల శ్రీవారిని సోమవారం సినీ హీరోయిన్ శ్రీలీల కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. చాలా చాలా సంతోషం ఉంది. చాలా రోజుల తర్వాత మళ్ళీ పెళ్లి సందర్భం అప్పుడు వచ్చాను, తర్వాత ఇప్పుడే రావడం ఇంకా అంతేనండి. ఫ్యామిలీతో వచ్చి ప్రాజెక్ట్స్ అవి అనౌన్స్ చేస్తారండి. అవి అన్ని అనౌన్స్మెంట్స్ కి రెడీ ఉన్నాయండి. ప్రొడక్షన్ హౌస్ నుంచి వాళ్ళు ఓకే అన్న వెంటనే అనౌన్స్ చేస్తారు. చాలా సంతోషం. అది చిన్నప్పటి నుంచి అలవాటు అన్నది, ఒక ఇట్స్ బిన్ అ హ్యాబిట్ మాకు. సో ఈసారి కూడా రావడం అండ్ అమ్మ రావడం అందరం చాలా సంతోషం. మాఘమాసం 2వ సోమవారం పొంగునూరులోని శ్రీ భోగనంజుండేశ్వర స్వామి మరియు కాశీ విశ్వేశ్వర స్వామి వారు ప్రత్యేక పూజల్ని అందుకున్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో పరమేశ్వరుని దర్శించుకున్నారు. ఓం విరూపాక్షాయ నమః, ఓం కబద్ధినే నమః, ఓం నీలలోహితాయ నమః, ఓం శంకరాయ నమః, ఓం శూలపాయ నమః, ఓం కట్వాంగినే నమః, ఓం విష్ణువల్లభాయ నమః, ఓం శివవిష్ణవాయ నమః, అంధికానాథాయ నమః, ఓం శ్రీకంఠాయ నమః, ఓం భక్తవక్షరాయ నమః, ఓం భవాయ నమః, ఓం శర్వాయ నమః, ఓం లోకేశాయ నమః, కంఠాయ నమః, ఓం శివప్రియాయ నమః, ఓం ఉగ్రాయ నమః, ఓం కపాలియ నమః, ఓం గంగాధరాయ నమః, ఓం లలాటాక్షాయ నమః, ఓం కాళకాలాయ నమః, ఓం భవాన్యే నమః, ఓం భీమాయ నమః, వరదవస్త్రాయ నమః, మృగపాణే నమః, జటాధరాయ నమః, కైలాసవాసనే నమః, కౌచనే నమః, కఠోరాయ నమః, త్రిపురాంతకాయ నమః, ఋషాంకాయ నమః, ఋషుడాయ నమః, భస్మదూలజ్ఞానే నమః, సమప్రియాయ నమః, భగవతే నమః, ప్రహదీతే నమః, మృత్యుంజయాయ నమః, గోష్పదే నమః, జగద్రూపే నమః, జగద్గురాయ నమః, వ్యోమకేశాయ నమః, మహాజనకాయ నమః, చారుక్రమాయ నమః, రుద్రాయ నమః, భూతపదే నమః, సారవే నమః, అభిబుద్ధాయ నమః, ధనుతాయ నమః, ఓం కంఠవలశాయ నమః, ఓం అజాయ నమః, ఓం దేవాయ నమః, ఓం మహాదేవాయ నమః, ఓం అవ్యక్తాయ నమః, ఓం సహస్రాక్షాయ నమః, ఓం సహస్రవాణే నమః, ఓం ఆభూర్గమదాయ నమః, ఓం అనంతాయ నమః, ఓం శ్రీ భోగనంజుండేశ్వర స్వామియే నమః. ఇహి అస్తోత్రశతనామావళిం సమర్పయామి. మాం పాహి పరమేశ్వర గౌరీశ జయ జయ జగదీశ. గ్రహదల్లి ప్రథమనే పూర్ణ ప్రకాశనే, గ్రహదల్లి ప్రథమనే పూర్ణ ప్రకాశనే, ఏ సూర్య దేవనే సాష్టాంగ వందనే, ఏ సూర్య దేవనే సాష్టాంగ వందనే, జయ జయ జగదీశ. ఓం నమో
మంగళం జై నమః పార్వతీపతే హర హర మహాదేవ శివ నమః పార్వతీపతే హర హర మహాదేవ హర నమః పార్వతీపతే హర హర మహాదేవ శంభో శంకరాయ पुराष्ट्रपुर सोमनाथेश्वराय नमः श्रीशैल क्षेत्र महामल्लिकार्जुनेश्वराय नमः ओंकार क्षेत्र परमेश्वराय नमः डाकिनी क्षेत्र भीमशंकराय नमः ओम क्षेत्रवंदे दुरामेश्वराय नमः ओम नागेश्वराय नमः ओम रामलिंगेश्वराय नमः ओम केदारेश्वराय नमः ओम कृष्णेश्वराय नमः ओम श्री शिवाय नमः ओम महेश्वराय नमः ओम शंभवे नमः ओम पिनाकिन्ये नमः ओम नीललोकिताय नमः ओम शंकराय नमः ओम शूलपाणये नमः ओम कट्पांगिने नमः ओम विष्णुवल्लभाय नमः ओम श्रीकंठाय नमः ओम भक्तवत्सलाय नमः ओम भवाय नमः ओम सर्वाय नमः ओम त्रिलोकेशाय नमः ओम श्रीकंठाय नमः ओम शिवप्रियाय नमः ओम उग्राय नमः ओम भीमाय नमः ओम कपालिन्ये नमः ओम अंधकासुरसूदनाय नमः ओम गंगाधराय नमः ओम ललटाक्षाय नमः ओम कालकालाय नमः ओम कृपनिधये नमः ओम भीमाय नमः ओम प्रसोस्ताय नमः ओम मृगपाणये नमः ओम चिताधराय नमः ओम कैलासवासिने नमः ओम कवचिने नमः ओम कठोराय नमः ओम त्रिपुरान्तकाय नमः ओम वृषंकाय नमः ओम वृषभारूढाय नमः ओम भस्मोद्धोलित विग्रहाय नमः ओम साप्रियाय नमः स्वरमयाय नमः సంబంధించిన డంపింగ్ యార్డ్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పుంగనూరు మండలం అరవపల్లి సమీపంలో ఉన్న పురపాలక డంపింగ్ యార్డ్లో అగ్ని ప్రమాదం సంభవించింది. మంటలు చెలరేగడంతో గమనించిన సిబ్బంది అగ్నిమాపక శాఖ కార్యాలయానికి సమాచారం అందివ్వడంతో ఫైర్ ఆఫీసర్ సుబ్బరాజు ఆధ్వర్యంలో సిబ్బంది ప్రమాద స్థలానికి చేరుకుని మంటల్ని అదుపులోకి తెచ్చారు. వాతావరణం మార్పుతో ప్రజలు అనారోగ్యం బారిన పడకుండా పురపాలకల్లో పారిశుద్ధ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు.
సోమవారం పట్టణ సమీపంలో రాజు కాలువలో పేరుకుపోయిన చెత్తను తొలగించి మురుగునీరు నిల్వ లేకుండా శుభ్రం చేశారు. అలాగే వివిధ ప్రాంతాలలో చెత్త దిబ్బలు, పిచ్చి మొక్కల్ని పారిశుద్ధ్య సిబ్బంది తొలగించారు. వేసవి సమీపిస్తున్న దృష్ట్యా దోమలు పుట్టకుండా తగు జాగ్రత్తలలో భాగంగా పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టినట్లు శానిటరీ ఇన్స్పెక్టర్ వెంకట సుబ్బయ్య తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పుంగనూరులో ఘనంగా ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలు. జర్నలిస్టులపై దాడులు అమానుషం. మాఘమాసం పూజలు అందుకున్న పరమేశ్వరుడు. ప్రైవేటు పాఠశాలల్లో ఉచిత సీట్లకు అడ్మిషన్లు. ఎంఈఓ చంద్రశేఖర్ రెడ్డి. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికోసం నమస్కారం.